ఓటీన్ టీవీకి స్వాగతం. స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్. ఓబీసీ జిల్లా అధ్యక్షుడు అల్లాడి నరసింహారావు. రాహుల్ గాంధీ సూచన మేరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సామాజిక, విద్య, ఆర్థిక, ఉపాధి, రాజకీయ కులగణన దేశంలోని ఒక చారిత్రాత్మక నిర్ణయమని బీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం ఓబీసీ జిల్లా అధ్యక్షుడు అల్లాడి నరసింహారావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అల్లాడి నరసింహారావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ జనాభా గణాంకాలపై కులగణన చేయడం ఆనందదాయకమని, సర్వే నివేదికను పూర్తి చట్టబద్ధత కల్పించాలని, కమిషన్ ఇచ్చిన నివేదికను మంత్రిమండలి అమల్లోకి తెచ్చిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. బీసీలందరికీ సమాజంలో సముచితమైన స్థానం కల్పించాలన్న ఆలోచన చేసిన ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మట్టి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీరన్న గారి నాయకత్వం, గారి నాయకత్వం, రేణుకా గారి నాయకత్వం. బీసీ కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షులు, ఓబీసీ స్టేట్ చైర్మన్ అయినటువంటి మూర్తి శ్రీకాంత్ గౌడ్ గారి ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓబీసీ ఆధ్వర్యంలో ఏదైతే ఆర్థిక, రాజకీయ, సామాజిక, విద్య అనేక విధాలుగా కులగణన చేపట్టి విజయవంతం చేసి ఈరోజు దేశంలోనే చారిత్రాత్మకమైనటువంటి రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని నిలిపినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి, బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ గారికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గత అనేక సంవత్సరాలుగా బీసీ కులగణని పట్టించుకోని పరిస్థితుల్లో మన రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర కోసం వచ్చి ఖచ్చితంగా అధికారంలోకి రాగానే బీసీ కులగణన నిర్వహిస్తామని చెప్పినటువంటి మాటని నిలబట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పినటువంటి పార్టీ మా కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా చెప్తున్నాం. అనేక సంవత్సరాలటువంటి 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం సామాజిక సర్వే చేపట్టి ఆ సర్వే ఏమైందో కూడా తెలియని పరిస్థితుల్లో ఈనాడు సామాజిక సర్వే ఏమైందో కూడా ప్రజలకు తెలియనటువంటి పరిస్థితి. కానీ కేవలం ఒక సంవత్సరం గడువులోనే బీసీ కులగణన పెట్టి 46.25% బీసీలు ఉన్నటువంటి తేల్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా మన మైనారిటీ సోదరులు కలుపుకొని 56.33% బీసీలు లెక్కలు చేసినటువంటి పార్టీ మా ప్రభుత్వాన్ని ఈరోజు మేము చెప్తున్నాం. అదేవిధంగా టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు అమలు చేయరు, చేసే వాళ్ళని చేయని పరిస్థితి వాళ్ళు కనపడుతుంది. ఇవాళ బీసీ వాళ్ళు రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ బీసీ కులగణన ఎట్లా ఆపాలన్నట్టు కుట్రలు పడుతున్నారు. నిన్న మొన్న టీఆర్ఎస్ లీడర్లు మాట్లాడుతున్నారు. మరి ఈ 10 సంవత్సరాలు మీరు ఏం చేశారని అడుగుతున్నాం. ఎందుకు చేయలేదు? ఈ ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య ఇలాంటి సమానతాన్ని చూపడానికి పట్టుబడినటువంటి కులగణన మీరు ఎందుకు చేయలేదని వాళ్ళని అడుగుతున్నాం. ఈరోజు ఇంత చక్కటి కులగణన చేసి మరి దేశానికే ఆదర్శంగా నిలిపినటువంటి ఈ ప్రభుత్వానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరఫున, ఓబీసీ సెల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం.